చేస్తారు. తేనె అందరికీ తెలుసు. తేనె కళ్ళ ముందు పెట్టకపోయినా తేనె ఎలా ఉండిద్ది అని అడిగామనుకోండి, ఏం చెప్తారు? ఏం తీయగా ఉండిద్దా? చెప్పండి. తేనె ఎలా ఉండిద్ది? తీయగా ఉండిద్ది అని చెప్పేసేసారు. అసలు నిజంగా రుచి చూసిన వారు ఏం చెబుతారు? కొంచెం పగరగా, కొంచెం పగగా, కొంచెం తీయగా. రుచి చూసిన వారు. రుచి చూడని వారు ఏం చెబుతారు? తేనె ఎలా ఉండి తీయగా ఉంటుంది. దేవుని రుచి చూడాలి. ఆయన బలం ఎంత, ఆయన మహిమ ఎంత, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు, ఆయన ఎలాగూ మాట్లాడతాడు, ఆయన ఎలాగూ దగ్గరికి వస్తాడు, ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు, ప్రార్థనలకు జవాబు ఎలాగిస్తాడు, ఎలాగ అద్భుతాలు జరిగిస్తాడు, ఎంత శక్తి సంపన్నలతో ఆయన తొలతూగుతూ ఉన్నాడు, ఎంత మహిమలో ఆయన ఉన్నాడు. రుచి చూడాలి. దేవుని గురించి చెప్పి కొంతమందిని ప్రార్థనకు నడిపించేటప్పుడు ప్రార్థనకు వస్తూ ఉన్నారు. చాలామంది జీవితాల్లో ఈ సంఘటన నేను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను. ఒక రోజు ఒకరు